తుఫానులో రాష్ట్రం, నిద్రమబ్బులో ప్రభుత్వం, సన్నద్ధత లేని సర్కారు, కమిట్మెంట్ లేని పాలకులు, పాపాల భైరవుల నిర్వాకంతో జనానికి ప్రత్యక్ష నరకం కనబడుతోంది. అకాల వర్షాల కారణంగా ఇండ్లు మునిగిపోయి, పొలాలు మునిగిపోయి, సర్వస్వం కోల్పోయి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు రాకాసి తుఫాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ 3 రోజులుగా మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వానికి సన్నద్ధత ఏది? సీఎంకు సన్మానాల సోకుపై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదు. పొరుగునే తుఫాను నుంచి పొంచి ఉన్న భారీ వర్ష సూచన హెచ్చరికలు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ముసురులో ముద్దు నిద్రపోయింది. భారీ వర్షాల సర్వస్వం తుడిచిపెట్టుతున్న ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. అసలు అలర్ట్నెస్ అనేదే లేదు. వ్యవసాయ శాఖ స్లీప్ మోడ్లో ఉంది. పాలకుల నిర్లక్ష్యప్రదంగా ప్రజలు, రైతులది చెప్పరాని గోస. భారీ వర్షం, అధికారుల అలసత్వం వెరసి రాష్ట్రంలో ఆగమవుతున్నది రైతన్న. రాష్ట్రంలో ఎక్కడికక్కడ పంటలు వర్షార్పణమయ్యాయి. చెడు వానల రైతులను పట్టించుకోవట్లేదు. మార్కెట్ యార్డుల్లో ఆరబోసినటువంటి ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చినటువంటి పంట కళ్ల ముందే వరద పాలైంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మీద కప్పేందుకు టార్పాలిన్లు కవర్లు కూడా దిక్కులేదు. బయట ఆరబోసినటువంటి ధాన్యం వానకు తడిసిపోయింది. సర్కారు సాయం లేకున్నా కష్టపడి పంటలు పండించుకుంటే ఆ కష్టాన్ని వాన భూతం మింగేసింది. రైతన్నకు ఇక మిగిలింది కన్నీరే. మార్కెట్కు తెచ్చినటువంటి ధాన్యమంతా తడిసిందని, తమ గతేంటని రైతులు కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని, తడిసిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వారి ఆవేదనను వినే తీరిక ఈ ప్రభుత్వానికి ఉంటేగా. 4 ఎకరాలు వేసిన సార్. 4 ఎకరాలు వేస్తే మొత్తం వీడికి మార్కెట్ తెచ్చి కోటని అడిగితే ఆడ మనం పెట్టుకోవాలి లేదని తెచ్చిన తెల్లారి నుంచి మొదలైంది. ఎక్కడ ఏం లేదు, ఇదే దీని మీదనే ఆధారపడి పడుతుంది. అంటే నిద్ర కూడా పడతలేదు మాకు. రోజు దాకా అందరం అందరం చేసినాం. ఈ కష్టం ఈ కొనాలి, మాకు ఎట్టున్నా కొనాలి. మళ్ళీ చేస్తామంటే కూడా వ్యవసాయం చేయబుద్ధి అయితే లేదు. కైకిలు చేసుకునేది న్యాయం ఉంది. ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు చాలా వరకు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుచున్నాం రైతుల తరఫున. రైతులు అనేక గోసలు పడుతున్నారు. 6 నెలలు పండించిన పంట ఇలా అకాల తుఫానుకు నష్టపోతుంది. దీన్ని ప్రభుత్వం కూడా రైతుల పక్షాన తొందరగా కొనుగోలు చేయాలని కోరుచున్నాం. ఈ టార్పాలిన్ కవర్లు కూడా తక్కువగా ఉండడం వల్ల రైతులకు కూడా అందుబాటులో లేవు. దాని గురించి స్పందించి తక్షణమే రైతులకు ఆదుకోవాలని కోరుచున్నాం. 8 ట్రాక్టర్లు, 2 బుల్లరా, 20 మంది. ఎన్ని క్వింటాలు ఉంటాయి? దాదాపు 500 క్వింటాల వరకు ఉంటాయి సార్. ఇప్పుడు మరి మీరు కొనలేకపోతే మీరు ఇప్పుడు ఎటు పోతారు? ఎటు పోవాలని మేము అదే ఏదన్నా ఒకటి చేయాలి. ప్రైవేట్ ఏమో మాకు 18, 17 అడుగుతున్నారు. ప్రైవేట్ ఎందుకంటే నిన్ను రోజులు ఆపినాం. ఇప్పుడు వచ్చిన దానికి ఏముంది, గవర్నమెంట్కి ఇద్దామని చెప్పి ప్లాన్ తోనే మరి కొనుగోలు అయితే కాగదామని చెప్పేసి మేము అందరం కూడా ఆగినామట. మాకు ఇంత పెద్ద దినుసు గవర్నమెంట్ తీసుకుందని చెప్పి 10 రూపాయలు అత్తే అని చెప్పి ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా ఏం కూడా ఇంత ఇబ్బంది పెడతారని అనుకోలేదు.
మాకు 2 రోజుల నుంచి నిన్న సాయంత్రం నుంచి లోడ్ చేసుకుంటే ఎటు చూస్తే వర్షాలు వస్తున్నాయి, ఇటు చూస్తే కింద పోతామంటే తిప్పలైటట్టున్నాయి. ఈ బాధలను ఎవరు భరించాలో గవర్నమెంట్కు మేము ఇంత ఆశపడితే మాకు ఇంత మోసం జరుగుతుంది కాబట్టి వెంటనే మాకు అన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఎవరున్నా మార్కెట్ చైర్మన్ కానీ ఎవరైనా పోతున్నాం, దయచేసి మార్కెట్ చేసి. ఇక యూరియా కొరత ఎన్నాళ్ళైంది? యూరియా దొరక్క 4-5 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరతే. ఎరువు కోసం రైతనేది నేటికి ఎడతెగని అన్వేషణే. కుండపోత వర్షంలోనూ యూరియా కష్టాలు తప్పట్లేదు. యూరియా బస్తాల కోసం కాళ్ళరిగేలా తిరిగిన రైతులకు ఎరువు మాత్రం దొరకనివ్వడం లేదు ఈ ప్రభుత్వం. నేటికి ఎక్కడ చూసినా భారీ క్యూ లైన్లే. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలే సర్కారు నిర్లక్ష్యానికి తాజా నిదర్శనం. బయ్యారం మండలం ఉప్పలపాడు, గంధంపల్లి ఫాక్స్ సబ్ సెంటర్స్కు యూరియా లోడు వచ్చిందన్న వార్త తెలియగానే రైతులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. తెల్లవారుజాము నుండే క్యూ కట్టారు. అయినా సరే యూరియా ఇవ్వకుండా తరిమేశారు అధికారులు. ఎంత దుర్మార్గం! ఆదిలాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కడానికి కారణం కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన చేశారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన 3 రోజులకే మక్క కొనుగోలు ఆపేశారని మండిపడ్డారు. హమాలీలు లేరని, ఇప్పుడు కొనలేమని, ఎక్కడైనా అమ్ముకోండని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. పంట కొనే వరకు కదిలేది లేదని నిన్న రాత్రి మార్కెట్ యార్డులోనే పడుకున్నారు రైతులు. అయినా స్పందన లేదు. కొనకపోతే మక్కలన్నీ పందులకు పోస్తామని అన్నదాతలు ఆవేదన చెబుతుంటే మనసు చివుక్కుమంటోంది. ఇదంతా కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే. ప్రభుత్వం ఇకనైనా ముద్దు నిద్ర వీడదా అని ప్రశ్నిస్తున్నారు రైతులు. పోయింది వరి కాడ పోయింది. నీకు నిజాం రేవంత్ రెడ్డి నాశనం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. ఈ రైతులను ఆదుకోవాలి, లేదంటే నీ ప్రభుత్వం గద్దె దిగిపోవాల్సిందేగా. ఈ ప్రభుత్వాన్ని మేము ఊపాం. ఇప్పటి వరకు కూడా ఒడ్లు కొంటలేవు, ఏం కొంటలేవు. మొత్తం అంతా సీసాయి కొంటలేవు, పత్తి ఏది కొంటలేవు. మొత్తం ఆగం అయిపోతుంది. ఎవరమంతా తెలంగాణ మొత్తం ఆగం చేస్తాను. మొత్తం అంతా రేవంత్ రెడ్డి ఖబర్దార్, మొత్తం ఆగం చేస్తాను. మొత్తం అంతా టోటల్ అవుట్. మొత్తం నాగర్ కర్నూలు జిల్లాలో చేతికొచ్చిన వరి పంట అంతా నేలకొరిగింది. ప్రాణంగా సాగు చేసినటువంటి పంట కళ్ల ముందే వరదలో కలిసిపోయింది. కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు లబోదీపమంటున్నారు. అటు భారీ వర్షాలు నాగర్ కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లను వరద నీరు ముంచేసింది. నాగర్ కర్నూలు అభివృద్ధికి 1000 కోట్లు తెచ్చామని డబ్బా కొట్టుకుంటున్న స్థానిక కాంగ్రెస్ నేతలు మరి తెచ్చిన డబ్బంతా ఏం చేశారని నిలదీస్తున్నారు జనం. ఒక్క వానకే పట్టణం అంతా జలదిగ్బంధం అయితే ఎలా అన్న ప్రశ్న కాంగ్రెస్ నాయకుల దగ్గర జవాబు లేదు. అంతెందుకు డిప్యూటీ సీఎం భట్టే ఇలాకలే దిక్కులేదు. మదిన మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీలో ఇళ్లలోకి వరద నీరు పోటెత్తింది. వాన నీరు ఇల్లు వాకిలిని ఏకం చేసింది. దాంతో భగ్గుమన్న కాలనీవాసులు రోడ్డెక్కి ధర్నా చేశారు. వైరా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మహిళలు కూడా రోడ్డు మీద బైఠాయించారు. డిప్యూటీ సీఎం భట్టి మీద నిప్పులు చెరిగారు. వరద సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రక్షించాలి. ముస్లిం కాలనీ, హనుమాన్ కాలనీలో ఉన్నటువంటి వైఖరి. తెలంగాణ పైన మంతా తుఫాను ఎఫెక్ట్ బలంగా ఉంటుందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్నం తెలిపారు. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉందన్నారు. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. తెలంగాణకు వచ్చే 3 రోజుల పాటు వర్ష సూచన ఉందన్నారు నాగరత్నం.
తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్, రేపు ఎల్లో వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూవ్ అవుతూ ఉండడం వల్ల దీని యొక్క ఇంపాక్ట్స్ ఎక్కువగా కూడా మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, అట్లాగే చూసుకుంటే మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్లో ఎక్కువగా కనిపిస్తున్నందున మనకి రెడ్ వార్నింగ్స్ అవి 3 జిల్లాలకు, హన్మకొండ, వరంగల్ అలాగే మహబూబాబాద్ ప్రాంతానికి జారీ చేయటం జరిగింది. మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జనగాం కానీ, యాదాద్రి భువనగిరి, అట్లాగే ఇటు సైడు జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, అట్లాగే మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, నెక్స్ట్ జనగాం, తర్వాత చూసుకుంటే ఉత్తరాదిన మనం చూసుకుంటే కనుక ఆదిలాబాద్, నిర్మల్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఇక్కడ రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి, అట్లాగే మనకి ఇటు సైడ్ చూసుకుంటే కనుక తూర్పు దిశన మనకు మూలుగు, భద్రాద్రి, ఖమ్మం ప్రాంతాలకు హెవీ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నందున వాటికి ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. చూశారుగా, ఇదే సిచ్యువేషన్. తుఫాను కారణంగా రాష్ట్రం ఇంతలా అల్లాడిపోతుంటే పాలనను గాలికి వదిలేయడం ఇంతవరకు కరెక్టు. గిరివివ్వకుండా వాన తంచుతుంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి. వాతావరణ శాఖ మొత్తుకుంటున్నా రెస్క్యూ వ్యవస్థలను అప్రమత్తం చేయాలన్న సోయి కూడా ఉండదా? తుఫానుతో నష్టమంతా జరిగిపోయేదాకా రేవంత్ సార్కు నిద్రమబ్బు వీడదా? డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత ఢామ్ ఢూమ్ అంటే ఏం లాభం? సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించే బాధ్యత ముఖ్యమంత్రికి లేకపోతే ఎలా? ప్రకృతి విపత్తుల సమయంలో ఏ ప్రభుత్వమైనా అలర్ట్గా ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వానికి అలాంటి లక్షణాలు లేవు. వరద ప్రాంతాల ప్రజలకు భరోసానివ్వాలన్న కనీస స్పృహ కూడా రేవంత్ సర్కారుకు లేకుండా పోయింది. గంటల పాటు ట్రాఫిక్ జామ్లు, చెరువులు లాంటి రహదారులపై వాహనదారుల అవస్థలు ఇవేవీ ప్రభుత్వానికి కనిపించట్లేదు. పంట నష్టమై రైతు కన్నీరు ఏరులా పారుతుంటే ఓదార్చాలన్న ఇంగితం వీళ్లకు లేదు. రైతులను అయ్యో పాపం అనే నాదుడు లేడు. హోరు వానలోనూ యూరియా కోసం క్యూలైన్లలో నిలబడితే ఈ సర్కారు కళ్ళు మూసుకుంది. ఢిల్లీకి అప్ అండ్ డౌన్ కొట్టే రేవంత్ ఒక్క యూరియా బస్తా తెస్తే ఒట్టు. జనం కన్నీళ్ల కన్నా, వరద బాధితుల గోస కన్నా జూబ్లీ హిల్స్ ప్రచారమే మంత్రులకు టాప్ ప్రియారిటీ అట. ఏం చేస్తాం, మన కర్మ. ఇది ఈ పాలకుల చిత్తశుద్ధి.